ఫ్రెండ్స్, టుడే ఫ్రైడే స్పెషల్ లంచ్లోకి మా మమ్మీ నా ఫేవరెట్ ఎండు చేప వంకాయ కర్రీ చేస్తున్నారండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 5 ఎండు చేపలు ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి ఎండు చేపలు వేస్తున్నారు. వంకాయలు ఒక 1/2 కేజీ అంటే 2 టమోటా అండి. కొబ్బరి, అల్లం, చిన్నులపాయ, లవంగాలు పేస్ట్ అండి. ఇలా ఉప్పు చేప వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. ఇలా వేయించుకున్న తర్వాత ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలండి. మరీ గోల్డెన్ బ్రౌన్ అక్కర్లా. ఓకే అమ్మా. ఎందుకంటే వంకాయలో కూరలో ఉడికింది. ఓకే అమ్మా. దీనికి ఎన్ని ఆనియన్స్, ఎన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నావు చెప్పలేదు. 2 పచ్చిమిరపకాయలు. ఓకే. పెద్ద ఉల్లిపాయ 1. ఓకే. ఇందాక ఉప్పు చేప వేయించిన ఆయిల్లో ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని వేయించుకోవాలండి. మమ్మీ దీంట్లో సాల్ట్ ఎంత వేయాలి? తక్కువ, అంటే రుచికి సరిపడంటావా? అంటే ఉప్పు చేపలో ఉప్పు ఉంటుంది కాబట్టి. ఓకే, విన్నారుగా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ని ప్రెస్ చేయండి. తెలుగు ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. అమ్మ పసుపు ఎంత వేయాలి? 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసాం కదండి. ఇలా ఒకసారి కలియ పెట్టుకోవాలండి. ఇందాక పేస్ట్ చూపించా కదండి, కొబ్బరి, అల్లం, చిన్నులపాయ, లవంగం, చెక్క వేసుకున్నాం పేస్ట్. అమ్మ పేస్ట్ ఎంత చెప్పలేదు. పేస్ట్ ఎంత తీసుకున్నావు? 1 టీ స్పూన్ అల్లం పిల్లుల పేస్ట్, చిన్న కొబ్బరి ముక్క. ఓకే. వాసన అయితే చాలా బాగుందండి. నా ఫేవరెట్ అండి వంకాయ ఎండు చేప, వంకాయ ఎండు రొయ్యలు అంటే చాలా ఇష్టం నాకు. మీ ఫేవరెట్ ఏంటో కూడా నాకు చెప్పండి, మర్చిపోకండి. పచ్చి వాసన పోయేదాకా ఇలా వేయించుకోవాలండి. ఇందాక కరివేపాకు వేయటం మర్చిపోయామండి, ఇప్పుడు వేసాము. మమ్మీ వంకాయలు ఏంటి తెల్లగా ఉన్నాయి? తెల్ల వంకాయలు. ఓకే. ఇవి బాగా వేగాయి కదండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందామండి. వంకాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలియ పెట్టుకోవాలి. ఇలా చాలా సింపుల్, ఈజీ ప్రాసెస్ అంటండి ఇది. మా మమ్మీ చెప్పారు. మమ్మీ దీనికి ఎన్ని టమోటాలు వేస్తున్నావు? పెద్ద టమోటా ఒకటి చాలు. సరిపోతుందా? ఓకే. వంకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి కదండి. మా మమ్మీ కట్ చేసిన టమోటా ముక్కలు కూడా వేసేసారు. ఇప్పుడు ఇంకోసారి కలియ పెడదాం. ఇప్పుడు కలియ పెట్టుకొని అమ్మ కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టాలి. ఓకే. ఎప్పుడే కాదు, కొంచెం మగ్గిన తర్వాత. ఓకే అమ్మ. టమోటాలు, వంకాయలు మగ్గాక కుక్కర్ మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు కారం వేస్తున్నాం మమ్మీ. ఎన్ని స్పూన్లు? 2 స్పూన్లు. 2 స్పూన్ల కారం అండి. ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఉప్పు చేప ఇందులో వేసేసి కొంచెం నీళ్లు అట్లా వేసేసి పెట్టేయాలి. ఓకే. ఉప్పు చేప ముక్కలండి. వాటర్ ఎంత మమ్మీ? కొంచెం. ఓకే. ఒక చిన్న టీ గ్లాసా? ఓకే. కుక్కర్ మూత పెట్టాలి. ఎన్ని విజిల్స్ రావాలి మమ్మీ? 2 వస్తే చాలు. ఓకే. విజిల్ పెట్టేసుకుందాం. 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. 2 విజిల్స్ వచ్చాయండి. ఇందాక ఒక విజిల్ వచ్చింది, అది చూపించలేకపోయినా 2 విజిల్స్ వచ్చాయి. సిమ్లో పెట్టి ఇలా విజిల్ చేసేయాలండి. కుక్కర్ మూత. వావ్, లుకింగ్ చాలా ఎమ్మీగా ఉందండి కర్రీ చూడటానికి. ఓకే అమ్మ, కలుపుతున్నాను. ఉర్దూ వచ్చేసింది, ఏమనుకోకండి. కర్రీ అయితే అయిపోయిందండి. ఫైనల్లీ కొత్తిమీర వేసేసి దింపేసుకోవటమే కర్రీ. చూసారుగా అండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడే నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఓకే, బాయ్ మై ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది.